హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు అవినాష్. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని. నేను ఒక చిన్న గ్రామంలో పుట్టి అక్కడే పెరిగాను. నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించి ప్రయోజకుడిని చేశారు. ఆపై వారు వాళ్లకు నచ్చిన అమ్మాయితో నాకు వివాహం చేశారు. ఆ అమ్మాయి చాలా మంచిది. పెళ్లి తర్వాత తనతో గడిపిన ఒక్క సంవత్సరం ఎప్పుడు ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. కొన్ని రోజులకు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న తన కష్టార్జిత డబ్బుతో గ్రామంలో కొన్న భూమి అంతా నా పేరు మీదకు మార్చేశాడు. నేను పట్టణంలో మంచి ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. నా వైవాహిక జీవితం కూడా బాగానే సాగుతుంది. కానీ నా మనసులో మాత్రం ఒకటి వెలతిగా ఉంది. బహుశా అది నా కోరిక కావచ్చు. నేను వీలైనంత త్వరగా తండ్రిని కావాలని కోరుకున్నాను. అది కూడా ఒక కొడుకుకి. దీంతో మా వంశం అభివృద్ధి చెందుతుంది. నా వారసుడు మాత్రమే నాకు కీర్తిని తెస్తాడు. నా ఆస్తిని చూసుకుంటూ నాకు మద్దతుగా ఉంటాడు. అందుకే నేను దేవుణ్ణి ప్రార్థించేవాడిని, నాకు ఒక కొడుకుని ప్రసాదించు అని. పెళ్ళైన సంవత్సరంలోపే నా భార్య గర్భవతి అయ్యింది అన్న శుభవార్త అందింది. దీంతో నేను మా అమ్మ కొడుకే పుట్టాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాము. ఒకరోజు నాకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. నిజం చెప్పాలంటే నేను సంతోషంగా లేను. ఆడపిల్ల పుట్టిందన్న బాధలో నేనొక్కసారి కూడా పాపను ముట్టుకోలేదు, ప్రేమించలేదు. కూతురంటే తండ్రికి ప్రాణమని అందరూ అంటుంటారు. కానీ నా విషయంలో మాత్రం వేరు. అయితే నా భార్య నా మనసును మార్చి కూతుర్ని ప్రేమించేలా చేయటానికి చాలా ప్రయత్నించింది. కానీ నా మనసు కరగలేదు. అలాంటప్పుడు నేను తనని ప్రేమతో ఎలా చూడగలను? నా కూతురికి 1 సంవత్సరం నిండింది. నా భార్య ఆమెకు రోషిణి అని పేరు పెట్టింది. ఆమె మొత్తం సమాజానికి వెల్తురుగా మారుతుంది అని చెప్పేది. కానీ నేను ఆమె మాటల్ని పట్టించుకునేవాణ్ణి కాదు. రోషిణి ఆడుకుంటూ ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చేది. నేను తనని ఎత్తుకోవాలని, ప్రేమించాలని కోరుకునేది. కానీ నేను మాత్రం తన వైపు తిరిగి కూడా చూసేవాణ్ణి కాదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నా భార్య గర్భవతి అయ్యింది. కనీసం ఈసారైనా కొడుకును కనటానికి ప్రయత్నించమని నా భార్యకు చెప్పాను. తను మౌనంగా ఉండిపోయింది. తన కళ్ళల్లో కనిపించే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. అప్పుడు ఆమె, అవినాష్, అదంతా ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పటంతో, అదంతా నాకు తెలియదు, నాకు కొడుకు కావాలి అని ఆమెకు స్పష్టంగా చెప్పేశాను. దాంతో తను కొడుకే పుట్టాలి అని రోజూ ప్రార్థించేది. ఎందుకంటే మొదటి కూతుర్నే ప్రేమించని నేను మళ్ళీ కూతురు పుడితే ఆ బిడ్డను ప్రేమించగలనా లేదు అని ఆమెకు తెలుసు. కానీ రెండవసారి కూడా నా భార్య ఆడపిల్లకే జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి నా మూడంతా ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అని హాస్పిటల్లోనే గట్టిగా అరవటం మొదలుపెట్టాను. నా భార్య కూడా నాతో ఏమీ మాట్లాడలేదు. రోషిని చిన్న చిన్న మాటలు మాట్లాడేది, అల్లరి చేసేది. కానీ తన అల్లరి నా హృదయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. నా భార్య చాలాసార్లు నాకు వివరించింది, కూతుర్లు కూడా మీ రక్తమే కదా, కొడుకైనా కూతురైనా పెద్ద తేడా ఏముండదు, కూతుర్లు కూడా కొడుకుల్లాగే ఈ రోజు అన్నిట్లో నిరూపించుకుంటున్నారు అంది. కానీ నా ప్రవర్తన మాత్రం అలాగే ఉంది. నా భార్య మూడోసారి గర్భవతి అయినప్పుడు, నువ్వు కొడుకుకు జన్మనివ్వకపోతే ఈసారి నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పాను. నా మాట విని తను ఏడవటం మొదలుపెట్టింది. మా అమ్మ కూడా నాకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించింది. బాబు, ఇదంతా ఆమె చేతుల్లో లేదు. అయినా నీ తలరాతలో కొడుకు లేకపోతే ఎవరేమి చేయగలరు? దీనికోసం ఆ అమాయకురాల్ని ఇబ్బంది పెట్టకు, ఆ దేవుణ్ణి ప్రార్థించు అంది. అదంతా నాకు తెలియదు. కొడుకు పుడితేనే తనతో కలిసి ఉంటాను, లేకపోతే విడాకులిస్తాను అని ఖరాఖండిగా చెప్పేశాను. నా భార్య ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేసేది. ఈ విషయంలో నా తల్లి తన కోడలి వైపే నిలబడింది. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. నా భార్య మూడోసారి కూడా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. దాంతో నా రక్తం మరిగిపోయింది. నా భార్య ఏడుస్తూ ఆ పాపను నా చేతికి అందించింది. కానీ నేను ఎత్తుకోవటానికి నిరాకరించాను. ఆడపిల్లకు జన్మనివ్వటం వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఆమెకు అర్థమయ్యింది. నేను ఆమెను హాస్పిటల్లో అలాంటి స్థితిలో వదిలి ఇంటికి వచ్చేశాను. మరుసటి రోజు నేను లాయర్తో విడాకుల పేపర్ను రెడీ చేయించాను. నా భార్య ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే
ఆ పేపర్లను ఆమె ముఖంపై విసిరేసి, ఒక కొడుకుని ఇవ్వటానికి చేతకాని నీతో జీవితాంతం నేను కలిసి జీవించలేను, వెళ్ళిపో అనటంతో ఆమె ఏడుస్తూ నా కాళ్ళ మీద పడి, అవినాష్, ఈ విషయం నా చేతుల్లో ఉండి ఉంటే ప్రపంచంలోని అన్ని ఆనందాలను నీకిచ్చేదాన్ని. ఇది దేవుడి వరం అంటే నీకెందుకు అర్థం కావటం లేదు? నేనెక్కడికని వెళ్ళను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నిన్ను నా జీవితంలో నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు అమ్మ, బాబు ఇలా చెయ్యొద్దు. తనకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇప్పుడు నువ్వు ఆ పిల్లలే తనకు ఆసరాగా ఉంది. తన మనసు బాధ పెట్టకు అంది. అమ్మా, నువ్వు కూడా తనని సపోర్ట్ చేస్తున్నావా? ఆడపిల్లలు తల్లికి మద్దతుగా ఉంటారు. అదే కొడుకైతే తండ్రికి మద్దతుగా ఉంటాడు అనేది మీకెందుకు అర్థం కావటం లేదు? నేను ఎవరి మాట వినలేదు. అమ్మ నా భార్యకు మద్దతుగా నిలిచి, ఈ ఇల్లు నా కోడలిది, తను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పింది. సరే అయితే తను తన కూతుర్లతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నా సామాన్లను సర్దుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేశాను. ఉద్యోగం కారణంగా నేను ఎలాగో రోజు పట్టణానికి వెళ్ళి వచ్చేవాడిని. అందుకే నేను పట్టణంలో ఒక అద్దె ఇంటిని వెతుక్కున్నాను. నేను నా కుటుంబంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నాను. నా తల్లి మరియు నా భార్య నా పాదాల మీద పడి ఏడుస్తూ వేడుకున్నారు. కానీ నేను ఎవ్వరి మాట వినలేదు. వాళ్ళని వదిలేసి పట్టణానికి వచ్చి నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నేను విడాకులు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నాకు ఎటువంటి దుఃఖం కానీ విచారం కానీ లేదు. ఎందుకంటే నేను వివాహం చేసుకొని ఒక కొడుకుకి తండ్రి అవ్వాలి, వారసుడు కావాలి అని మొండి పట్టుదల ఉంది. కానీ ఆ వారసత్వం నా భూమి కోసమా లేక నా క్రూరత్వం కోసం కావాలా అనే విషయం నాకు తెలియదు. పట్టణానికి వచ్చాక నేను నా పాత జీవితాన్ని పూర్తిగా మరచిపోయి ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తన ఇంటికి వెళ్ళాను. తన తల్లిదండ్రులు చాలా పేదవారు. వాళ్ళు కూడా తమ కూతురికి వివాహం అయిపోవాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి వారు సంతోషంగా తమ కూతురుతో నాకు వివాహం చేశారు. కొన్ని రోజులు నేను తనతో పాటే అద్దె ఇంట్లో ఉన్నాను. కానీ ఆ తర్వాత నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆస్తి పత్రాలు, నా బట్టలు, డాక్యుమెంట్స్, ప్రతి చిన్న వస్తువులను కూడా నాతో పాటే తెచ్చాను. ఎందుకంటే నేను మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళనని నాకు తెలుసు. ఈ అమ్మాయి చాలా మంచిది. ఆమె పేరు సుహానా. నేను ఆమెతో నా గత జీవితం గురించి చెప్పాను. ఆమె నన్ను ఖచ్చితంగా ఒక కొడుకుకు తండ్రి చేస్తాను అని నాలో ఆశ కలిగించింది. కాలం గడిచిపోయింది. 1 సంవత్సరంలోపే నేను ఒక కొడుకుకు తండ్రినయ్యాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అకస్మాత్తుగా నా ఆనందం ఆవిరైపోయింది. ఎందుకంటే మా అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని నాకు ఊరి నుండి ఫోన్ వచ్చింది. ఇది విన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నేను మా అమ్మను చాలా ప్రేమించేవాడిని. ఊరి నుంచి నాకు ఫోన్ చేసిన వ్యక్తి అమ్మ అంత్యక్రియలు చెయ్యటానికి రమ్మని చెప్పాడు. కానీ నేను కొడుకు పుట్టిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఊరికి వెళ్ళలేదు. నా తల్లి అంత్యక్రియలు నేను చెయ్యలేదు. ఇలా రోజులు గడిచిపోయాక అమ్మ మరణించింది అన్న దుఃఖం నుండి బయటపడ్డాను. నా దృష్టిలో నా రెండవ భార్య గౌరవం చాలా పెరిగింది. ఎందుకంటే ఆమె నన్ను ఒక కొడుకుకు తండ్రిని చేసింది. అందుకే నేను ఆమె ప్రతి కోరికను తీర్చేవాడిని. ఆమె కోసం నేను ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెట్టాను. తద్వారా తను ఇంటిని మరియు నా కొడుకుని వీలైనంత జాగ్రత్తగా చూసుకుంటుంది అని. నా కొడుకు ప్రతి కోరికను తీర్చేవాడిని. అదే నాకు ప్రపంచంలోనే అతిపెద్ద విజయం. అప్పుడు దేవుడు నాకు మరొక కొడుకు కూడా ఇచ్చాడు. దీంతో నా గర్వానికి రెక్కలొచ్చినట్టు అనిపించింది. నా కలలు నిజమయ్యాయి. నేను నా కొడుకులతో చాలా సంతోషంగా జీవిస్తున్నాను. నాకు నా మొదటి భార్య కానీ పిల్లలు కానీ ఎప్పుడూ గుర్తుకు వచ్చేవారు కాదు. నేను నా భార్య పిల్లల్ని చాలా ప్రేమించేవాళ్ళం. వారిని ఎప్పుడూ తిట్టలేదు. ఇద్దరం కలిసి వాళ్ళని బాగా గారాబం చేశాం. ఒకవేళ నా కొడుకులు స్కూల్లో ఎవరితోనైనా గొడవ పడినా లేదా ఇరుగు పొరుగున ఎవరితోనైనా గొడవ పడితే నేను నా కొడుకుని తిట్టేవాణ్ణి కాదు, ఇతరులను నిందించేవాడిని. ఎవరైనా మా ఇంటికి కంప్లైంట్ చేయటానికి వస్తే మీరు నా కొడుకులను చూసి అసూయ పడుతున్నారు అని చెప్పేవాడిని. నా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేవారు. నా భార్య కూడా నాలాగే మారిపోయి
పిల్లల పక్షాన నిలబడేది. నేనెప్పుడైనా కోపం తెచ్చుకొని పిల్లలకు ఏదైనా అంటే ఆమె వెంటనే గోడలా మారిపోయి, అవినాష్, ఇప్పుడు పిల్లల మీద కోప్పడి ప్రయోజనం లేదు. వాళ్ళు చేసిన తప్పులకు తిట్టటానికి బదులు మనిద్దరమే వాళ్ళని చెడగొట్టాం. నా కొడుకు ప్రతి 2 లేదా 3వ రోజు వీధిలోని పిల్లల్ని కొట్టి లేదా వారి తలలను పగలగొట్టి వచ్చేవారు. ఇలా చేసినందుకు నేనెప్పుడు వారిని తిట్టలేదు లేదా ఆపలేదు. వారి చేష్టలు చూసి సంతోషించేవాడిని. నా కొడుకులకు తప్పులు చేసి తప్పించుకోవటం తెలుసు అని. రాను రాను నా కొడుకులు పెద్దవాళ్లతో కూడా మర్యాదగా మాట్లాడేవారు కాదు. దురుసుగా ప్రవర్తించేవారు. అన్నీ తెలిసినప్పటికీ నేను ఎలాంటి చర్యలు తీసుకోకుండగా సంతోషంగా చూసేవాడిని. నా కొడుకులు పెరిగి పెద్దగవుతున్న కొద్దీ వారి మాటలు, చర్యలు, ప్రవర్తన నా కంట్రోల్ దాటి వెళ్ళిపోయాయి. అయినా నేను మౌనంగా ఉండేవాడిని. ఎందుకంటే నా వారసులైన నా కొడుకులే నా బలం అని అనుకున్నాను. కానీ నేను ఎవరికైతే ప్రాముఖ్యతను ఇచ్చి తలపైన కూర్చోపెట్టుకున్నానో వాళ్ళే నన్ను నేలపై పడేస్తారని నాకు తెలియదు. 2 కొడుకులు యవ్వనంలోకి అడుగుపెట్టారు. ఒకరోజు నా కొడుకు నాపై గట్టిగా అరుస్తూ సమాధానమిచ్చాడు. నేనతనికి పని గురించి ఏదైనా వివరిస్తుంటే, నాన్న, మీరెప్పుడు మాకు ఏదో ఒకటి వివరిస్తూనే ఉంటారు. చిన్నతనంలో మీరు మమ్మల్ని తప్పులు చేయకుండగా ఎప్పుడూ ఆపలేదు. ఇప్పుడు మేము పనిలో ఏదైనా తప్పు చేస్తే సలహాలు ఇవ్వటం మొదలు పెడతారు. ఇప్పుడు మేము పిల్లలం కాదు. అతడి మాటలు విని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఒకరోజు నేను ఆఫీస్లో బిజీగా ఉండగా నా పెద్ద కొడుకు అక్కడికి వచ్చి నా పక్కన కూర్చొని, నాన్న, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి నాకు అభ్యంతరం లేదు. కానీ అతను ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు నాకు అతనిపై కోపం వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి నా బిజినెస్ పార్ట్నర్ కూతురు. నాకు ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవాలని లేదు. ఎందుకంటే ఆమె తండ్రి నా బిజినెస్ పార్ట్నర్ అయి కూడా తన లాభాన్ని, తన స్వార్థాన్ని చూసుకుంటూ నన్ను చాలా వరకు పక్కన పెట్టేశాడు. అయినప్పటికీ అది నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. ఆ మాటతో నేను అతనిపై కోపంగా ఉన్నాను. నేను నా కొడుకుకు అర్థమయ్యేటట్టు వివరించాను. ఆమె తండ్రి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు వెళ్ళి తన కూతుర్నే ప్రేమించావా? నాన్నగారు, మీకు ఆమె తండ్రి అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మీరు వెళ్ళి నా పెళ్లి గురించి అడగండి అన్నాడు. నేను అతని వైపు చూసి, ఇది సాధ్యం కాదు. ఆ అమ్మాయితో నిన్ను పెళ్లి చేసుకోనివ్వను అని అన్నాను. ఆ సమయంలో నా కొడుకు మౌనంగా ఉండి, మీరు మీ వారసులను కన్నారు కానీ వారి కోరికలను అర్థం చేసుకోలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను నా స్థానంలో నిశ్శబ్దంగా కూర్చున్నాను. సమయం ఇలా గడిచిపోయింది. నా 2 కొడుకులు పెద్దవాళ్ళయ్యారు. నేను వృద్ధాప్యపు అంచులకు చేరుకున్నాను. ఇప్పుడు నేను ఆఫీస్కు కూడా వెళ్ళలేక ఇంట్లోనే ఉండి ఇంటి వాతావరణాన్ని చూస్తున్నాను. నేను ఎంతగానో ప్రేమించిన నా కొడుకులు నా మాట వినటం లేదు. నేను చాలా గౌరవించి తల మీద పెట్టుకున్న నా భార్య ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే నాపై చిరాకు పడేది. నన్ను ఎగతాళి చేసేది. ఒకరోజు నా పెద్ద కొడుకు, నాన్నగారు, నా గది మీ గది పక్కనే ఉంది. మీరు రాత్రంతా దగ్గుతూనే ఉంటారు. దానివల్ల మేము సరిగ్గా నిద్రపోలేకపోతున్నామని అన్నాడు. నా చిన్న కొడుకు కూడా ఇలాగే చెప్పాడు. నా భార్య తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి అంతా చూస్తుంది. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను తలదించుకున్నాను. ఇప్పుడు నాకు మాట్లాడే ధైర్యం లేదు. నేను వృద్ధుణ్ణయ్యాను. పనికిరాని వాడినయ్యాను. నా మంచాన్ని, కొన్ని పాత వస్తువులను స్టోర్ రూమ్లో ఉంచారు. స్టోర్ రూమ్ పైకప్పు నుంచి నీరు కారుతుంది. గది తడిగా ఉంది. చాలా సంవత్సరాలుగా గది మూసి ఉండటంతో ఊపిరి ఆడక బాధగా ఉంది. కానీ నేను ఏమీ అనలేదు. నేను ఓపిక పట్టాను. కనీసం తల దాచుకోవటానికైనా చోటు దొరికింది అని. అవినాష్నైన నేను, ఏ భూమికైతే యజమానిగా ఉండి వారసుల గురించి కలలు కన్న నేను, ఈరోజు పైకప్పు నుండి నీరు కారుతూ ఉంటే నేను నా ముఖాన్ని దుప్పట్లో దాచుకున్నాను. కొన్నిసార్లు నాకు దగ్గు వచ్చేది. నా భార్య కూడా నన్ను పట్టించుకోలేదు. నా కొడుకులతో ఉండటం వల్ల నేను అదృష్టవంతుణ్ణి అని అనుకుంటూ ఉన్నాను. కొన్నిసార్లు గది కిటికీలో నుంచి వారి మాటలు వినపడేవి. వాళ్ళు నవ్వుతూ నా బలహీనత గురించి వాళ్ళ అమ్మతో చెప్పేవారు. కొన్నిసార్లు తలుపు తెరిచి నిన్ను ప్రేమగా పెంచిన వ్యక్తిని నేనే అని చెప్పాలనిపించింది. నా శరీరం కూడా ధైర్యం కోల్పోయింది. కొన్నిసార్లు నా భార్య స్వయంగా వచ్చి నాకు ఆహారం ఇచ్చేది.
ఇంకొన్నిసార్లు పని మనిషి ద్వారా ఆహారం పంపేది. ఇప్పుడు ఆమె ప్రవర్తన కూడా చాలా దారుణంగా మారింది. నేను వారందరికీ భారంగా మారిపోయాను. నేను ఏ కొడుకుల కోసమైతే సర్వస్వాన్ని వదిలి ఇక్కడికి వచ్చానో, ఇప్పుడు వారు నాతో ప్రవర్తించిన విధానం చూసి అతడు ఇకపై నా నమ్మకానికి అర్హుడు కాడు అనుకున్నాను. నేను ఈ స్టోర్ రూమ్లో ఒంటరిగా పడుకునేవాడిని. ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. ఒకరోజు బయట ఏదో అలికిడి శబ్దం వినిపించింది. నేను కిటికీలో నుంచి బయటికి చూసి నా భార్యను అడిగాను, విషయం ఏంటి? ఏదో అలికిడి అయ్యింది అనటంతో, మీ పెద్ద కొడుకు పవన్ తన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. నేను షాక్ అయి, అతను వివాహం చేసుకోవాలనుకుంటున్న అదే అమ్మాయినా అని అడిగాను. ఆమె నవ్వుతూ, అవును, మీరు అంగీకరించనట్లే ఆ అమ్మాయి తండ్రి కూడా అంగీకరించలేదు కాబట్టే నా కొడుకు ఆమెను లేపుకొని వచ్చాడు. నేను నా కోడల్ని స్వాగతించటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను అంది. ఇది విని నా రక్తం మరిగిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది. కానీ నేను ఏమీ చేయలేకపోయాను. కోడలు వచ్చాక ఇంటి వాతావరణం మారుతుందని నేను ఆశపడ్డాను. కానీ అది నా తప్పు. నా జీవితంలోని ప్రతిరోజు ఈ చీకటి స్టోర్ రూమ్లో నిశ్శబ్దంగా ఒంటరితనంతో గడిచిపోతుంది. అయినా నన్ను నేను ఓదార్చుకుంటూ, నేను దురదృష్టవంతుణ్ణి కాదు, ఏదో ఒక రోజు నా కొడుకులు నాకు మద్దతుగా ఉంటారు, ఈ రోజు సరిగ్గా లేకపోతే రేపు రోజు బాగుంటుంది అని ఆలోచిస్తూ ప్రతిరోజు రాత్రి కళ్ళు మూసుకుంటాను. నేను అనుభవిస్తున్నది ముగింపు కాదు, ఇంకా అనుభవించాల్సిన శిక్ష ఉంది అని నాకు తెలియలేదు. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకరోజు నేను స్టోర్ రూమ్ నుండి బయటికి వెళ్ళాను. నాకు చాలా జ్వరం వస్తుంది. నా శరీరం వణికిపోతుంది. కొన్ని రోజుల నుంచి నాకు దగ్గు వస్తుంది. మందులు వేసుకోవాలి అనిపించింది. బహుశా బయట అలా గాలికి కొంతసేపు కూర్చుంటే నా ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది అనుకున్నాను. నేను డ్రాయింగ్ రూమ్ వైపు నుంచి వెళ్తున్నప్పుడు నా పెద్ద కొడుకు భార్య నన్ను చూసి గట్టిగా అరుస్తూ, నువ్వు ఎందుకు బయటికి వచ్చావు? నీ రోగం మాకు అంటించి మమ్మల్ని కూడా రోగిష్ఠులను చెయ్యాలనుకుంటున్నావా అంటుండగా నా చిన్న కొడుకు కోపంగా బయటికి వచ్చి నా చెయ్యి పట్టుకొని, నాన్న, స్టోర్ రూమ్లో నుండి బయటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వెప్పుడు దగ్గుతూనే ఉంటావు. నీ వ్యాధిని మాకు తగిలిస్తావా? బాబు, నేను బయటికి వచ్చి కేవలం 2 నిమిషాలే అయ్యింది. కొంచెం సేపు కూర్చొనివ్వు. నాకు లోపల ఊపిరి ఆడటం లేదు అని అంటున్నా ఒక్కరు కూడా నా మాట వినలేదు. నా చిన్న కొడుకు నా భుజం బలంగా ఊపి, లోపలికి వెళ్ళు, ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం లేదు. నీ వల్ల మేమందరం అనారోగ్యానికి గురైతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పటంతో నేను మౌనంగా స్టోర్ రూమ్లోకి తిరిగి వచ్చేశాను. అక్కడ చిన్న ఫ్యాన్ కూడా లేదు. ఒకరోజు ఉదయం నాకు చాలా దాహం వేస్తుంది. గదిలో నీళ్ళైపోయాయి. నేను పిలిచి నీళ్లను అడిగాను. నా కోడలు ఒక గ్లాస్తో నీళ్లు తీసుకొని వచ్చి, నువ్వు బయటికి రానవసరం లేదు, గ్లాస్ తీసుకో. నేను లోపలికి రాను. లోపలికి వస్తే మీ ఇన్ఫెక్షన్ నాకు సోకుతుంది అంది. నేను వణుకుతున్న చేతులతో నీళ్ళ గ్లాసును పట్టుకున్నాను. అది నేలపై పడింది. నా కోడలు అక్కడి నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ నీళ్లు తెచ్చి ఇవ్వలేదు. నేను మెల్లిగా తలుపు తెరిచి ఎవ్వరికీ గాయాలు కాకూడదు అని పగిలిన గాజు ముక్కలను తీసేశాను. మరికొన్ని రోజులు మరింత బాధాకరంగా గడిచిపోయాయి. ఒకరోజు నాకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. నేను గట్టిగా అరుస్తున్నాను. ఎవ్వరూ నా అరుపులు వినిపించుకోలేదు. నేను పిలుస్తూ తలుపు తడుతూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నా చిన్న కొడుకు వచ్చి, నాన్న, మీరు ఏ విషయం గురించి ఇంతలా అరుస్తున్నారు అని అడిగాడు. బాబు, నా కడుపులో నొప్పిగా ఉంది. నాకు ఏదైనా మందు ఇవ్వు, లేదా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని అన్నాను. నీకు ఏ నొప్పి లేదు, బయటికి వెళ్ళటానికి డ్రామాలాడుతున్నావు. నువ్వు ఏదో తిన్నావు, అందుకే నీకు నొప్పిగా ఉంది. అందుకే నేను నీకు ఎక్కువ తినొద్దు అని చెప్పేది. 2 రోజులు ఏమీ తినకుండా ఉంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు కడుపు నొప్పి ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఆ బాధను తట్టుకోలేక చివరికి సొమ్మసిల్లి పడిపోయాను. నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్టోర్ రూమ్లోనే నేలపై పడి ఉన్నాను. నన్ను చూసుకునేవారు ఎవ్వరూ లేరు. చేసేదేమీ లేక మౌనంగా ఒక పక్కకు కూర్చున్నాను. నా సమయం బాగోలేదు అని నాలో నేను కుమిలిపోయాను. స్టోర్ రూమ్లోని అల్మారాలో ఉండే ఒక బ్లాంకెట్ని తీసుకొని దాన్ని కప్పుకొని పడుకునేవాడిని.
ఒకరోజు నా పెద్ద కొడుకు వచ్చి ఆ దుప్పటి లాగి, ఇంత మురికిగా ఉన్న దుప్పటి వల్ల ఇంట్లో కొత్త రోగాలు వస్తాయి అంటూ బయటికి విసిరేయబోయాడు. నేనతన్ని బతిమాలాను. అది లేకపోతే నాకు జలుబు చేస్తుంది, చలికి తట్టుకోలేను. కానీ అతను ఏమీ పట్టించుకోకుండగా ఆ బ్లాంకెట్ను బయటికి పడేశాడు. వాళ్ళు చేసే ఈ పనులన్నీ నా మనసుకు చాలా పెద్ద గాయాలు చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాను. నా నమ్మకం, నా ప్రేమ ప్రతిదీ తుంగలో తొక్కబడ్డాయి. ఇంతకు ముందు నా భార్య ప్రతి కోరికను నేను తీర్చేవాడిని. నేడు ఆమె ప్రతి కోరికను తన కొడుకు తీరుస్తున్నాడు. కాబట్టి ఆమెకు తన భర్త చెడుగా కనిపిస్తున్నాడు. ఇంత కష్ట సమయంలో నాకు నా భార్య మరియు 3 ఆడపిల్లలు గుర్తొచ్చారు. వాళ్ళను ఆ స్థితిలో వదిలి నేను రాకుండా ఉండాల్సింది. ఒకవేళ వాళ్ళు నా పక్కన ఉండి ఉంటే ఈరోజు నాకు సేవలు చేసేవారు. ఇప్పుడు నా కొడుకుల చేష్టలు తట్టుకోలేకపోతున్నాను. నా జీవితంలో ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను. నా చిన్న కొడుకు గదిలోకి వచ్చాడు. అతని చేతుల్లో ఒక ఫైల్ ఉంది. అతని ముఖంలో ఒక వింత గంభీరత ఉంది. అతను వచ్చి, నాన్నా, ఈ కాగితాలపై సంతకం చేయండి. ఈ పేపర్లు ఇల్లు మరియు స్థలానికి సంబంధించినవి. వీటిని మా ఇద్దరి పేరున రాయండి. మీరిప్పుడు అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడే ఈ పని చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఆ మాట విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టు అనిపించింది. నేను ఏమైనా తప్పుగా విన్నానా అనుకొని, నువ్వేమన్నావు, ఇంకోసారి చెప్పు అన్నాను. అతను ఫైల్ నా ముందు పెట్టి, ఎలాగో ఈ ఆస్తి అంతా మాకే కదా, మీకు మేమేగా వారసులం, కాబట్టి చట్ట ప్రకారం వీటిని మా పేరున రాయండి. మీరిద్దరూ నా వారసులు. నా సంపద అంతా మీకే. కానీ నేను ఎప్పటి వరకైతే బ్రతికి ఉంటానో అప్పటి వరకు ఇదంతా నా పేరు మీదే ఉంటుంది అన్నాను. తలుపు దగ్గర నిలబడి అంతా వింటున్న నా పెద్ద కొడుకు ముందుకు వచ్చి, మీకు ఆరోగ్యం బాగోలేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. మేము మీ వారసులం అయినప్పుడు ఇవి మాకెందుకు ఇవ్వటం లేదు? బాబు, ఇదంతా మీదే, కానీ నా మరణం తర్వాతే మీకు చెందుతుంది అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పినా వాళ్ళు వినలేదు. నా పెద్ద కొడుకు ముందుకొచ్చి, మాకు తెలుసు మీకు మా పైన నమ్మకం లేదు, అందుకే సంతకం చేయటం లేదు అన్నాడు. చిన్న కొడుకు, మేము మీ వారసులం, మీ పనివాళ్ళం కాదు అంటూ ఇద్దరు బాగా కోప్పడ్డారు. మీరు నా మాట వినండి. నా ఆస్తులన్నీ మీవే, కానీ దానికి ఇంకా సమయం రాలేదు అన్నాను. అంతసేపు మౌనంగా ఉన్న నా భార్య ముందుకు వచ్చి వాళ్ళతో పాటు కలిసి నన్ను తిట్టడం మొదలుపెట్టింది. అవినాష్, నువ్వు మాకేమిచ్చావు? కేవలం వాగ్దానాలేనా? పిల్లలు వాళ్ళ హక్కును అడుగుతున్నారు. నా మొదటి భార్యకు నేను ఎటువంటి స్థితిని అయితే కల్పించానో ఇప్పుడు ఆ స్థితి నా కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ క్యారెక్టర్లు మాత్రమే వేరు. అప్పుడే నా కొడుకులు నా సామాన్లను తీసి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. చిన్న కొడుకు ముందుకు వచ్చి, మీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎప్పుడైతే మీరు ఆస్తి అంతా మా పేరున రాస్తారో అప్పుడే ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది అంటూ వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. నా అడుగులు మెల్లగా రోడ్డు వైపు పడ్డాయి. నా దగ్గర నా సామాన్లు కానీ డబ్బు కానీ ఏమీ లేవు. కేవలం కళ్ళల్లో కన్నీరు మరియు అనారోగ్యకరమైన శరీరం తప్ప. వాళ్ళు సామాన్లయితే బయటపడేశారు, కానీ వాటిని ఎత్తుకొని వచ్చేంత బలం నాలో లేదు. నా ఊరి దారులే నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. నా చెవిలో చిత్ర విచిత్రమైన శబ్దాలు పడుతూ ఉన్నాయి, కానీ నా లోపల భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. నేను ఒక చెట్టు కింద పోయి కూర్చున్నాను. కొడుకుల గురించి ఎన్నో కలలు కన్నాను, కానీ ఈరోజు వాళ్ళే నన్ను నిరాశ్రయుణ్ణి చేశారు. నేనిప్పుడు చట్టాన్ని ఆశ్రయించాలి అనుకున్నాను. ఆఖరి సమయంలో నా పిల్లలకు కూడా ఈ విషయం గురించి చెప్పాను. కానీ వాళ్ళు నవ్వుతూ, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, చట్టానికి కూడా తెలుసు ఇదంతా మాదే అని. మీరు మమ్మల్ని ఆపలేరు, మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించలేరు. వాళ్ళ మాటలు ఇప్పటికీ నా చెవిలో మారుమ్రోగుతున్నాయి, కానీ నేను మౌనంగా ఉన్నాను. నేను నిస్సహాయంగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాను. అక్కడ ఒక కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి, మీరు ఎవరు, మీ సమస్య ఏంటి అన్నాడు. నేను ఎస్పీ గారిని కలవాలని నా పేరు చెబుతూ నా ఐడి కార్డ్ని అతనికిచ్చాను. నా ఐడి కార్డ్ ఎల్లప్పుడూ నా ప్యాంటు జోబులోనే ఉంటుంది. కానిస్టేబుల్ ఆ కార్డ్ని చూసి ఒక్కసారిగా నా వైపు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మీ సమస్య ఏంటి అన్నాడు. నేను అతనికి అన్ని విషయాలు చెప్పేశాను. ఆ కానిస్టేబుల్ అంతా విని, ఇక్కడి ఎస్పీ ఎవరో మీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాను.
అతను మెల్లగా నా దగ్గరికి వచ్చి ఎస్పీ గారి పేరు రోషిని అవినాష్ వర్మ అన్నాడు. ఆ పేరు విని నాలో మౌనం అలుముకుంది. రోషిని అవినాష్ వర్మ, ఇది నా మొదటి భార్య పెద్ద కూతురి పేరు అంటూ పెదాలు వణికాయి. అవును సార్, ఆమె ఫైల్లో తండ్రిగా మీ పేరే ఉంది, అందుకే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను అన్నాడు. ఇది విని నేను ఆశ్చర్యంతో రాయిలా నిలబడిపోయాను. నా మెదడులో నా కూతురి ముఖచిత్రం మెదులుతూ ఉంది. ఆ అమాయకమైన అమ్మాయి, తనని నేను ఎప్పుడూ ప్రేమగా ఒడిలో కూడా తీసుకోలేదు. తను నా వేలు పట్టుకోవటానికి తహతహలాడేది, కానీ నేను తనని ఎప్పుడూ దగ్గరికి తీసుకోలేదు. అదే రోషిని ఈరోజు ఎస్పీ అయింది. కొద్దిసేపటికి నన్ను ఎస్పీ క్యాబిన్ దగ్గరికి పంపించారు. నేను సిగ్గుతో తల దించుకొని ఉన్నాను. తను వస్తే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. కానీ నా కూతురు కూడా నన్ను చూడాలి అనుకుంటుంది అనుకున్నాను. తను నిజంగానే నా కూతురేనా? నేను వాళ్ళను వదిలేసినప్పుడు వాళ్లకు సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కావు. నన్ను ఎస్పీ క్యాబిన్లోకి పంపించారు. ఎదురుగా కుర్చీలో యూనిఫామ్లో అందమైన ముఖంతో ఉన్న ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ముఖం నా మొదటి భార్యలా ఉంది, మరియు నేను ఆమెను మొదటి చూపుల్లోనే గుర్తించాను. ఆమె బాల్యంలో ఉన్న అమాయకత్వ ముఖం నేడు గంభీరంగా బలంగా మారింది. నన్ను ఆమె ముందు కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె, నీకేం కావాలి అని అడిగింది. నేను గుండెల్లో ధైర్యం నింపుకొని, అమ్మా రోషిని, నా నోటి నుండి వచ్చిన 2 మాటలు ఇవే. ఆమె కళ్ళ నుండి కన్నీరు కారటం ప్రారంభమయ్యాయి. ఆమె నన్ను, నా గొంతును వెంటనే గుర్తుపట్టింది. ఆమె ఏడవటం ప్రారంభించింది. ఆమె అరుస్తూ కానిస్టేబుల్కి, ఇతన్ని తీసుకెళ్ళు అని చెప్పింది. ఇక్కడి నుండి వెళ్ళిపో, అతన్ని నా గది నుండి బయటికి తీసుకెళ్ళండి అంది. నేను ఏదో చెప్పేలోపే 2 కానిస్టేబుల్ లోపలికి వచ్చి నా భుజాలు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టారు. నేను అక్కడే తలుపు దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడవసాగాను. కొద్దిసేపటికి ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి నన్ను వేరే గదిలోకి తీసుకెళ్ళింది. నాకు కూల్ డ్రింక్ ఇచ్చి, తాగండి, మేడం వచ్చి మీతో మాట్లాడుతారు అంది. ఆ మాట విని నాకు కొంత ఊరట లభించింది. నా కూతురు నన్ను తప్పకుండా క్షమిస్తుంది అనుకున్నాను. నేను మౌనంగా అక్కడ కూర్చొని నా గతాన్ని తలుచుకుంటూ ఉన్నాను. నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు నా 3 కూతుర్లకు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. కానీ ఈరోజు ఏమీ తెలియని ఆ కూతురే నాకు ఒక ఆధారంగా మారుతుంది అని అనుకోలేదు. కొద్దిసేపు తర్వాత రోషిని గదిలోకి వచ్చింది. మీరు ఇంకా కూల్ డ్రింక్ తాగలేదా? మీకు ఇది చాలా అవసరం, తాగండి. నేను తలెత్తి ఆమెను చూశాను. వణుకుతున్న నా చేతులతో ఆ బాటిల్ను అందుకున్నాను. నా చూపులు పదే పదే నా కూతురి ముఖాన్ని చూస్తూ ఉన్నాయి. ఆమెతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ నా పెదాల నుండి మాటలు బయటికి రావటం లేదు. నేను మెల్లగా, తల్లి నన్ను క్షమించు అన్నాను. ఆమె చెయ్యెత్తి నన్ను ఆపి, దాని అవసరం ఏమీ లేదు అంది. ఆమె స్వరంలో వణుకు నేను గమనించాను. ఆమె మనసులో ఏదో సంఘర్షణ జరుగుతున్నట్టుంది. మీ సమస్య నాకు తెలిసింది. మీ అబ్బాయిలకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశాను. చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఈ మాటలు విని నా కంటి నుంచి కన్నీరు కారాయి. నాకు తెలుసు తను నాకు సహాయం చేస్తుంది అని. నాకు మీరెవరో తెలియదు. నేను చట్టానికి విధేయురాల్ని. దాని ప్రకారమే నడుచుకుంటాను. దుర్మార్గానికి వ్యతిరేకంగా పనిచేయటమే నా బాధ్యత. మీరు మీ సున్నితమైన మాటలను మీ కోసం వేచి చూసే మీ కొడుకుల కోసం దాచిపెట్టుకోండి అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె యొక్క ఈ మాటలు నన్ను పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి. నేను జీవితమంతా కొడుకులే వారసులవుతారు అని అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు నా కూతురు నాకు చేసిన సహాయం ఏ కొడుకు చెయ్యనిది. బయట వర్షం కురుస్తుంది. నేను బయటికి తొంగి చూశాను. ఆకాశం నా బాధను గుర్తించి ఏడుస్తున్నట్టు అనిపించింది. అక్కడ ఉన్న కానిస్టేబుల్, మీ సమస్య తీరే వరకు మీరు ఇక్కడ ఉండవచ్చు, తరువాత మీ సొంత ఇంటికి వెళ్ళవచ్చు అని మేడం గారు అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. నేను ప్రశాంతంగా ఉండటానికి గది ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు సమయానికి అందిస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా మరియు గౌరవంగా జరిగిపోతున్నాయి. ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. దయ చూపించటానికి ప్రయత్నించలేదు. ఇంట్లో నాకు లభించని ప్రశాంతత ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. నేను ఎప్పుడూ నా కూతుర్ని ఒడిలోకి తీసుకోలేదు, కానీ ఆమె నా కోసం చాలా చేస్తుంది. నా కళ్ళు రోజు ఆమె కోసం ఎదురు చూసేవి.
ఒకరోజు మధ్యాహ్నం నా గది తలుపు తెరుచుకుంది. రోషిని ఒక ఫైల్ తీసుకొని వచ్చింది. ఆమె ముఖం సీరియస్గా ఉంది, కానీ మాటల్లో మృదుత్వం ఉంది. ఇది మీకు సంబంధించిన కేస్ ఫైల్. మీరు అనుకున్నట్టుగానే కోర్టులో కేసు వేయటం జరిగింది. రేపు దాని వాయిదా ఉంది. అక్కడికి మీ అబ్బాయిలు కూడా వస్తారు. మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఆమె మెల్లగా, మీరు మీ పిల్లలకు వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పటికీ సమయం ఉంది. మీరు కావాలంటే మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. లేదు తల్లి, నేను జీవితంలో మొదటిసారి సరైన నిర్ణయం తీసుకున్నాను. ఆమె కొన్ని క్షణాలు నా వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత నేను చాలాసేపు ఫైల్ చూస్తూ ఉన్నాను. అందులో నా పేరు, నా కొడుకుల పేర్లు, మరియు నేను ఏ భూమి కోసం నా సంబంధాలను త్యాగం చేశానో, నా గౌరవాన్ని తుంగలో తొక్కానో, ఒక స్త్రీ కళ్ళ నుండి కళ్ళలను లాక్కున్నాను. ఆ భూమి కోసం 3 కుమార్తెలను నిస్సహాయంగా వదిలేయటం జరిగింది. ఈ రోజు నా భార్యను గుర్తు చేసుకున్నప్పుడు నా భార్య నా కుమార్తెలను ఎంత బాగా పెంచిందో నాకు గుర్తొస్తుంది. ఆమె తన పెద్ద కూతుర్ని ఎస్పీని చేసింది. నేను ఇప్పటికీ మిగతా కూతుర్లను కలవలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో వాళ్ళను కూడా కలవాలనుకున్నాను. నేను నా ఆస్తిని కూతుర్లకు మరియు కొడుకులకు సమానంగా పంచాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నా రక్తమే కదా. నా కూతుర్లు నా నుండి పొందవలసిన ప్రేమను కూడా అందించలేకపోయాను. కనీసం వాళ్లకు నా ఆస్తి భాగం అందించే అర్హత కూడా నాకు లేదా? నేను జీవితమంతా నా కొడుకులు చేసే తప్పులను సమర్థించుకుంటూ వచ్చాను, కానీ చివరికి నన్ను వాళ్ళు ఏకాకిని చేశారు. మరుసటి రోజు కోర్టుకు వెళ్ళాను. అక్కడ నా 2 కుమారులు నా ఎదురుగా వచ్చారు. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. నా చెయ్యి పట్టుకొని లాగి, నాన్న, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకు 3 కూతుర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వాళ్ళకి భాగం ఎలా పంచుతారు? అంటూ నన్ను బెదిరిస్తూ, మాకు పూర్తి ఆస్తి కావాలి. ఒకవేళ మీరు మీ కూతుర్లకి కూడా వాటా ఇస్తే మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తాం. నేను నా కూతుర్లకు కూడా ఆస్తిలో హక్కు కల్పించాలి అనుకుంటున్నాను. వాళ్ళు జీవితాంతం ఈ హక్కులకు దూరంగా ఉన్నారు. మీరు ఎలాగో వాళ్ళు కూడా నా రక్తమే. ఈ మాటలు విని వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంది. నా చిన్న కొడుకు నా కాలర్ గట్టిగా పట్టుకొని, మీకు సిగ్గులేదా? జీవితమంతా మమ్మల్ని వారసులుగా చెప్పి ఇప్పుడు అనుకోకుండా వచ్చిన కూతుర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అప్పుడే అక్కడికి వచ్చిన నా కూతురు ఒకరిని దూరంగా నెట్టి ఇంకొకరి చెంప మీద గట్టిగా కొట్టింది. తండ్రి కాలర్ పట్టుకోవటానికి మీకు సిగ్గుగా లేదా? ఇప్పుడు ఏం జరిగినా అంతా కోర్టులోనే జరుగుతుంది. పదండి. వాళ్ళంతా నన్ను కోపంగా చూస్తూ కోర్టు హాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో నా కూతురు కళ్ళల్లో ఉన్న కోపం నాకు స్పష్టంగా కనిపించింది. నేను జీవితమంతా కొడుకులు అని కలవరించేవాడిని, కానీ ఇప్పుడు నా కూతురు నాకు అండగా నిలిచింది అని కంటతడి పెట్టుకున్నాను. నా కూతురు నా దగ్గరికి వచ్చి, మీరేం చెప్పాలనుకుంటున్నారో గట్టిగా చెప్పండి, నేను మీ వెనకాలే ఉంటాను అంది. ఈరోజు తన మాటల్లో నా మీద ఉన్న ఆప్యాయత కనపడింది. అది ఎన్నో సంవత్సరాలుగా అణిచివేయబడింది. నన్ను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. నేను బోను ఎక్కి, నా పేరు అవినాష్ వర్మ. నేను నా ఆస్తిని నా 2 కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమానంగా పంచాలి అనుకుంటున్నాను. ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను దీనికి కట్టుబడి ఉంటాను అన్నాను. అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నా కొడుకుల ముఖాలలో ఆశ్చర్యం, ఆందోళన కొట్టొచ్చినట్టు కనపడింది. నా కూతుర్లకు కూడా ఆస్తిని ఇవ్వటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రోషిని జడ్జి గారి అనుమతి తీసుకొని ఈ విధంగా చెప్పింది. జడ్జి గారు, ఈయన మా తండ్రి. ఆయన జీవితంలో చాలా పొరపాట్లు చేశారు. దానిలో ముఖ్యమైనది ఏదంటే, ఆయన ఎప్పుడూ తన కూతుర్లకు ప్రేమను అందించలేదు. కానీ ఈరోజు ఆయన చేసిన తప్పులను సరిదిద్దుకుంటాను అంటే దాన్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఎదురు దెబ్బ తగిలినప్పుడే అతనికి తను చేసిన తప్పు తెలుస్తుంది. కానీ నాకు కానీ నా చెల్లెళ్ళకు కానీ ఈయన ఇచ్చే ఆస్తి అవసరం లేదు. మా అమ్మ నాన్న లేకపోయినా నన్ను మరియు చెల్లెళ్లను బాగా పెంచింది. నా చెల్లెలు ఒక డాక్టర్, నేను ఎస్పీని, ఇంకో చెల్లెలు టీచర్. మా జీవితాలను మేము జీవించగలం. నేను కోర్టుకు సవినీయంగా తెలియజేసుకుంటున్నాను, మాకు ఆస్తిలో ఎటువంటి భాగమో అవసరం లేదు. జడ్జి ఆశ్చర్యంగా, ఎందుకు వద్దు, అది మీ హక్కు అన్నారు. రోష్ని తలెత్తుకొని, ఆడపిల్లలు ఆస్తిలో సగ భాగానికి అర్హులు.
అలాగే కూడా అర్హులుగా ఉంటారు. మా అమ్మ జీవితాంతం మా నాన్నను గౌరవించటం నేర్పించింది. మా నాన్న అప్పటికే మా అమ్మకు విడాకులిచ్చి వెళ్ళిపోయారు. మాకు మంచి చెడు నేర్పించారు. మా నాన్నగారు మా కోసం ఏమీ చెయ్యలేదు అని మా మనసులో ఎప్పుడూ అనిపించలేదు. ఈ కారణంగా నేను, మా చెల్లెళ్ళు ఎప్పటికీ మా నాన్నను ద్వేషించలేదు. మేము మా తండ్రి లేకుండగా మా బాల్యాన్ని, యవ్వనాన్ని గడుపుతున్నందుకు బాధగా ఉంది. కానీ మా ముందు మా తండ్రి తలదించుకొని ఉండటం మేము చూడలేము. మా అమ్మ ఈ లోకంలో లేకపోవచ్చు. కానీ ఆమె నేర్పిన ప్రతి పాఠం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. మా నాన్నను అగౌరవపరిస్తే మేము ఆమె గౌరవాన్ని అగౌరవపరిచినట్టే. ఈ మాటలు విని నాకు కంటి నుంచి కన్నీరు కారింది. బోనులో నిలబడి వెక్కి వెక్కి ఏడవసాగాను. నేనక్కడే అందరి ముందు నా కూతురికి చేతులు జోడించి క్షమాపణలు కోరాను. తల్లి, మీ అమ్మ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయింది. నేను ఆమెకు తీరని అన్యాయం చేశాను. మీకు కూడా మీరు నా ముందు ఉన్నారు కాబట్టి నన్ను క్షమించండి. నాన్న, మేము ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాం. మాకు మీపై ఎటువంటి కోపం లేదు. నా ఇద్దరు కొడుకులు సిగ్గుతో తల దించుకున్నారు. బహుశా వాళ్ళు పోరాడుతున్న ఆస్తి కంటే పెద్దది ఏదో ఉందని గ్రహించి ఉండవచ్చు. అది ఒక కూతురి గర్వం మరియు ఆమె పెద్ద మనసు. కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది మరియు చట్టపరమైన పరిమితుల ప్రకారం నా కుమారులను నా ఆస్తికి దూరంగా ఉంచారు. వాళ్ళు ఎంత ఆస్తికి హక్కుదారులో వాళ్ళకు అంతవరకు మాత్రమే ఇవ్వటం జరిగింది. మిగతా ఆస్తికి రోషిణిని గార్డెన్గా ఉంచారు. కోర్టు నుంచి వెళ్ళేటప్పుడు నా మనసు చాలా తేలికయ్యింది. కానీ మనసు ఒక పిలుపు కోసం వేచి చూస్తూ ఉంది. నాన్న అని వినటానికి చాలా సంవత్సరాల క్రితం నేను నా చేతులారా కోల్పోయాను. దాని పునరాగమనం నా జీవితంలో అతిపెద్ద విజయంగా ఉంటుంది. కానీ ఇంకా ఆ సమయం రాలేదు. నాకిప్పటికి తెలిసింది, ఆస్తికి వారసులుగా చేయటం చాలా సులువు, కానీ పరువుకి వారసులుగా చేయటం కేవలం అమ్మాయిలకే సాధ్యమవుతుంది. కోర్టులో నేను గెలిచినప్పటికీ జీవితంలో నేను అన్నీ కోల్పోయాను అనిపించింది. ప్రతి ఒక్కరికి ఆస్తిలో వాటా రాయించాను. నా కూతుర్లు ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోయారు. బహుశా నేను ఈ సమయంలో ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నానో వారికి తెలిసి ఉండవచ్చు. నేను ఇంటి పేపర్లపై సంతకం చేసి ఇద్దరి కొడుకుల పేర్ల మీద ఈ ఇంటిని బదిలీ చేస్తున్నాను. మీరందరూ ఈ ఇంట్లో కలిసి ఉండండి. నేను మరెక్కడైనా ఉంటాను. మీరు సుఖంగా ఉండండి అనటంతో వాళ్ళ ముఖాలపై సంతోషపు ఛాయలు కనపడ్డాయి. కానీ వాళ్ళ తండ్రి వాళ్ళకు దూరం అవుతున్నాడు అనే విషయం వాళ్ళకు తెలియదు. వాళ్ళు కూడా మనసులో అదే కోరుకుంటున్నారు. చివరికి నా భార్య కూడా నాతో దూరంగా ఉండటమే కోరుకుంది. అందుకే నేను బలవంతంగా ఎవరిని నా దగ్గర ఉంచుకోవాలి అనుకోలేదు. ఎవరైతే ఆస్తి కోసం నన్ను గెంటేశారో వాళ్ళతో ప్రేమగా అదే ఇంట్లో నేను ఉండలేను. మనసులో కేవలం ఒకే ఒక కోరిక ఉంది. నా కూతురు మనస్ఫూర్తిగా నాన్న అని పిలవాలి అని. నాకు తెలుసు ఆ రోజు ఎప్పటికీ రాదు అని. కోర్టులో పని ముగిసి తిరిగి వెళ్ళేటప్పుడు నేను రోషిణి కారులో కూర్చున్నాను. ఆమె కూడా కారులో కూర్చుంది. ఇద్దరం మౌనంగా కూర్చున్నాం. కొంతసేపటికి మేము పోలీస్ స్టేషన్కి చేరుకున్నాం. రోషిణి నాన్నగారు అని పిలిచింది. ఈ మాట విన్నప్పుడు నా గుండెలోని గాయాలన్నీ మానిపోయినట్లు అనిపించింది. నేను ఆమె వైపు చూశాను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆమె మౌనంగా ఉంది. నా పరిస్థితి కూడా అదే. అమ్మా, మరోసారి నన్ను నాన్న అని పిలువు. నా కూతురు కారు ఆపి నా వైపు చూసి మెల్లగా నాన్న అని అంది. మీరు మాతో పాటు రండి, మాతో పాటు ఉండండి. మేము ఎప్పటినుంచో మీ ప్రేమ కోసం వెంపర్లాడుతున్నాం. మీరు మాకు మళ్ళీ తిరిగి ఆ ప్రేమను అందించగలరా? నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నా కూతురి తలపై చెయ్యి వేసి, తప్పకుండగా తల్లి, ఇప్పుడు మీరే నాకు అన్నీ. నా తప్పులను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆ క్షణం కోసం నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నేను చేతులు జోడించి, తల్లి, నేను మీపై జులుం ప్రదర్శించాను. నాన్న, మీరేం చేశారో అదంతా గతం. దాన్ని వదిలేయండి. మేము అవన్నీ మర్చిపోయాం. మీరు కూడా మర్చిపోండి. మీ తప్పులు మమ్మల్ని మా గుర్తింపు నుండి వేరు చెయ్యలేవు. మీ ముగ్గురు కూతుర్లు ఇప్పటికీ మీకోసం వేచి ఉన్నారు. నేను మొదటిసారి నా కూతుర్ని కౌగిలించుకున్నాను. సంవత్సరాల దూరం ఇప్పుడు తొలగిపోయినట్లుగా అనిపించింది. నాయనమ్మ చనిపోయినప్పుడు అమ్మ మమ్మల్ని తీసుకొని పట్నం వచ్చేసింది. మీరు ఎక్కడ ఉన్నారో అమ్మకు అస్సలు తెలియదు. అమ్మ ఇళ్లల్లో పనిచేసి మమ్మల్ని చదివించింది.
మా కలలను పూర్తి చేసింది. మేము ఎప్పుడైతే మా కాళ్ళపై మేము నిలబడ్డం ప్రారంభించామో అమ్మ మమ్మల్ని వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోయింది. నాన్న, అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నా కళ్ళల్లో కన్నీరు మరియు మనసులో నా భార్య ఆత్మ శాంతించాలని కోరికలు మెదులుతూ ఉన్నాయి. ఆమె నా కూతుర్ల కోసం చాలా త్యాగాలు చేసింది. ఆమె కృషి ఫలితమే ఈరోజు నా కూతురు నాకు అండగా నిలిచింది. మీ అమ్మను నేను ఎన్నో బాధలకు గురి చేశాను. నాన్న, అమ్మ ఎంతో ధైర్యవంతురాలు. మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేది. ఏ విషయంలోనూ మాకు తక్కువ కానివ్వలేదు. కేవలం నీ లోటు తప్ప. ఇప్పుడు ఆ లోటు కూడా లేదు. మీరు వచ్చేశారు. నా కూతురు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే ఒకవైపు నా రెండో కూతురు వైట్ కోటుతో మెడలో స్టెటస్కోప్తో నిలబడి ఉంది. పక్కన నా మూడో కూతురు కళ్ళకు కళ్ళజోడుతో. వాళ్ళిద్దరూ నన్ను ఆశ్చర్యంగా చూశారు. వాళ్లకు నేను గుర్తు తెలియని వ్యక్తిని. ఎప్పుడైతే రోషిని వాళ్లకు ఈయన మన తండ్రి అని పరిచయం చేసిందో వాళ్ళు ఆనందంగా నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నలుగురం వెక్కి వెక్కి ఏడవసాగాము. నాన్న, మీరు మళ్ళీ మా జీవితంలోకి వస్తున్నారు అని అక్క చెప్పినప్పుడు మేము ఎంతో ఆనందపడ్డాము. మిమ్మల్ని ఇక్కడికి తప్పకుండా తీసుకొని రమ్మని చెప్పాము. మేము మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. నేను నా కూతుర్ల తలపై చెయ్యి వేసి, తల్లి, ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. నా కొడుకులు అస్సలు గుర్తుకురారు. నా ముగ్గురు కూతుర్లు నాకు కొడుకులలాగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను ఇప్పటికీ గతాన్ని తలుచుకొని సిగ్గుపడుతుంటాను. అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.